ఏమైంది రాత్రి గుళ్ళ దొంగతనం అయింది. పీఠము, ముక్కోగులు, కన్నులు, హారతులు, మొత్తం బంగారము, వెండి అన్నీ ఎత్తుకపోయాయి. ఎప్పటిలాగా గుడి మేము ఎప్పటి మాదిరికే గుడి బంద్ చేసి వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయినాక రాత్రి ఎప్పుడు వచ్చారో ఏం చేసారో తెలియదు. మనకు వచ్చారు దొంగతనం అయింది. ఇక లోపల 5 గంటలకు బాగా వచ్చి చూస్తే అప్పుడు తెలిసింది 5:30కి. ఇది గేట్ కుల్లో ఉన్నది. గేట్ కుల్లో బంగారమా 2 ఉంటారా, తులం పైన ఉంటుంది. వెండి 30-40 గ్రాములు ఉండదు. 40 తులాల దగ్గర ఉంటుంది. 12 సంవత్సరాలు. ఇది 12వ సంవత్సరం. ఇప్పుడు ఉగాది వెళ్తే మళ్ళీ పూజ అయితే 12 ఏళ్ళు దగ్గర. చెప్పండి సార్. ఈరోజు ఇక్కడ పుత్తూరు గ్రామ మున్సిపాలిటీలో మందూరు మైసమ్మ టెంపుల్ ఆలయంలో కొన్ని మా పూర్వీకులు కూడా ఇక్కడ పూజలు చేసేటోళ్ళు. చెట్టు కింద అమ్మవారు ఉండేది. దాని తర్వాత విశ్వమన్న గారు ఆ గుడిని స్థాపించి 12 సంవత్సరాలు కావస్తుంది. ఆయన ఆధ్వర్యంలో గుడి పూజలు ఎంతో చక్కగా జరుగుతున్నాయి. గుడి మంచి డెవలప్మెంట్ అయ్యింది. భక్తులు భారీగా రావడం జరుగుతుంది. రకరకాల కానుకలు అమ్మవారికి భక్తులు కోరిక మీద సమర్పిస్తున్నారు. ఆ యొక్క కోరికలని అమ్మవారు ఎంతో మహిమగల తల్లి. ఇక్కడ శక్తి తల్లి కూడా అమ్మవారు చాలా మంచి శక్తులు అమ్మవారికి. అలాంటి దేవాలయం నిన్న రాత్రి ఉదావిగా పూజలు చేసి నైటు బంద్ చేసి మళ్ళా ఉదయం తెచ్చి చూసేసరికి అమ్మవారి టెంపుల్లో దొంగతనం జరిగింది. ఇక్కడ దొంగతనం జరిగిన అమ్మవారి టెంపుల్లో ఇక్కడ ఉన్న స్థానికులు ప్లస్ గుడి యజమాని అయిన విశ్వమన్న గారికి, ఇక్కడున్న భాగ్య గారికి వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కలిసి వచ్చి గుడిలో చూసి అమ్మవారి యొక్క నగలు ప్లస్ ఆమెకు సమర్పించిన వెండి నాణ్యాలు, బంగారం ఏదైతే ఉందో అవన్నీ దొంగలు తీసుకుపోవడం జరిగింది. తర్వాత దీపాలు, ప్రతి ఒక్క వస్తువు అమ్మవారికి సంబంధించిన ఏ వస్తువైనా వదలకుండా ఇక్కడ నుండి పూజా సామాన్ అంతా కూడా పట్టుకెళ్ళారు. దాని తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న పిఎస్కి ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్న స్థానికులందరూ రావడం చూడడం జరిగింది. దాన్ని వెంటనే పోలీసు వారు ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు కొన్ని విలేజ్లో ఉన్నాయి. వాటి ఆధారంగా వెంబడే పట్టుకొని దొంగలని కఠినంగా శిక్షించి ఈ ప్రజలని భయప్రాంతులకు గురి చేసే విధంగా ఈ పుత్తూరు మున్సిపాలిటీలో ఈ 6వ వార్డులో జరిగింది. పుత్తూరులో కాకుండా కూడా మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ గుళ్ళ దొంగతనాలు కూడా చాలా వరకు ఎక్కువైనాయి. దయచేసి పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడున్న గ్రామస్తులు కానీ అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఏదైతే దొంగతనం జరిగిందో దయచేసి పోలీసు వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ పెట్రోలింగ్ కూడా చూస్తూ ఉండాలి. కెమెరాలు కూడా ఎక్కడన్నా లేని కెమెరాలు, పనిచేయని కెమెరాలు ఉంటే కూడా వాటిని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ పరిగణలో తీసుకొని ఈ యొక్క పుత్తూరుని ఖచ్చితంగా ఈ దొంగల బాధ నుండి రక్షించాలని పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను.